17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు. ఆ 17 మెడికల్ కాలేజీల్లో 7 మెడికల్ కాలేజీలు పూర్తయినాయి. 10 మెడికల్ కాలేజీలు ఏ స్థాయిలో ఉన్నాయి అనేటువంటిది మీకు పాంప్లెట్స్ ఇస్తారు. ఆ పాంప్లెట్స్లో చూడవచ్చు. 5 మెడికల్ కాలేజీల్లో కాలేజీ విద్యను అభ్యసిస్తూ విద్యార్థులు కూడా ఉన్నారు. అటువంటి మెడికల్ కాలేజీల్ని ప్రైవేట్ పరం చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు కూటమి ప్రభుత్వం. ప్రైవేట్ పరం చేయకుండా గవర్నమెంట్ పరంగా ఉంటే మనకు వచ్చే లబ్ధి ఏంటి, ప్రైవేట్ పరంగా ఉంటే మనకు వచ్చే నష్టం ఏంటి అనేటువంటిది ఏంటంటే, గవర్నమెంట్ పరంగా ఉంటే పేదవాడు కూడా మెడికల్గా ఎంబీబీఎస్ చదువుకునే అవకాశం ఉంటుంది. అలాగే పేదవాడికి ఏదైనా స్థాయిని మించినటువంటి రోగం ఏదన్నా వచ్చినప్పుడు మనం హాస్పిటల్కి వెళ్తే బయట ప్రైవేట్ హాస్పిటల్లో 1000 రూపాయలు అయితే ఇక్కడ 50 రూపాయలు మాత్రమే అవుద్ది. నామమాత్ర ఫీజులకి ప్రతి పేదవాడికి వైద్యం కూడా దొరుకుతుంది. కనుక అటువంటి మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆధీనంలో ఉండాలనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం. దానికోసం ప్రతి గ్రామానికి వెళ్ళి మన కార్యకర్తలు ఉన్నారు కదా, ఆ కార్యకర్తలతో ఆ పంచాయతీ ఇదిని బట్టి అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులను బట్టి మనల్ని అభిమానించేటువంటి కార్యకర్తలను బట్టి ఎన్ని సంతకాలు అయితే అన్ని సంతకాలు చేసి పంపించినట్లయితే 1,000 సంతకాలు అయిన తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారి దగ్గరికి ఈ పాంప్లెట్స్ ఈ కరపత్రికలు తీసుకొని వెళ్ళి మా అధికారంలో ఉన్నప్పుడు మేము ఇలా 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాము, పేదవాడికి ఇబ్బంది జరుగుతుంది, దీన్ని ప్రైవేట్ పరం చేయడానికి చూస్తున్నారు, ప్రైవేట్ పరాన్ని ఆపాలి అనేటువంటి అభిప్రాయాన్ని గవర్నర్ గారికి తెలియజేయటం జరుగుద్ది. దానివల్ల కొంత ఆగిపోవడానికి అవకాశాలు ఉంటాయి అనే ఉద్దేశంతో మన ప్రయత్నం మనం చేస్తున్నాం. దానికి మీ వంతు కృషిగా మీ చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారిని ఎవరినైనా కానీ ఇది పార్టీకి సంబంధం కాదురా బాబు, పేదవాడికి కావలసినటువంటి అవసరం ఇది అని చెప్పి ఒకసారి మీరందరూ కన్విన్స్ చేసి ఏమైనా సంతకాలు పెట్టించినట్లయితే అందులో పూర్తి చేయాల్సింది కూడా పెద్ద ఏమీ లేదు. పేరు అని ఉంటుంది, పేరు ఎదురుగా ఎవరైతే వాళ్ళ పేరు, గ్రామం లేదా పట్టణం అని ఉంటుంది, పట్టణం కొట్టేసి గ్రామం రమణపేట రాసుకుంటాం. తర్వాత ఇటు వచ్చిన తర్వాత జిల్లా అని ఉంటుంది, ఏలూరు జిల్లా. ఆ తర్వాత ఇటు ఫోన్ నెంబర్ ఉంటుంది, ఆ ఫోన్ నెంబరు క్రింద సంతకం ఉంటుంది, ఆ సంతకం పెట్టేస్తే చాలు. కుటుంబంలో ఏదైనా ఒకటే ఫోన్ నెంబర్ ఉన్నా కానీ కుటుంబంలో 4 సభ్యులు ఉంటారు కాబట్టి 4 సంతకాలు పెట్టచ్చు. మినిమం 10th క్లాస్ పిల్లలు ఆ స్టేజీలో ఉన్నటువంటి పిల్లలతో కూడా సంతకాలు పెట్టించవచ్చు. చదువుకోకపోయినా కూడా సంతకాలు పెట్టించవచ్చు. కొంచెం ఈ కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు మన కోసం పేదవాడి కోసం ఎంత తాపత్రయపడుతున్న క్రమంలో మన వంతుగా మనం కూడా మన బాధ్యత నెరవేర్చి ఈ 1,000 సంతకాలు కంప్లీట్ చేసేసి మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం కాకుండా కాపాడటానికి ప్రయత్నం చేస్తారని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మన ముస్నూరు మండల ఎంపీపీ గారు, రమణకపేట ఎంపీటీసీ గారు కొండా దుర్గాభవాని వెంకట్రావు గారిని కూడా వారి యొక్క అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను.